అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. సాంబ సదాశివ కాత్యాయని దేవతాయ నమో నమః. ఇవాల్టి వీడియోలో కార్తీక పురాణంలో 2వ అధ్యాయం గురించి చాలా డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. కార్తీక మాసంలో 2వ రోజు పారాయణం గురించి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక పురాణాన్ని వివరిస్తూ కార్తీక మాసంలో ప్రత్యేకంగా చెప్పబడినటువంటి కార్తీక సోమవార వ్రత మహత్యం గురించి చెప్తున్నారు. ఈ కార్తీకంలో వచ్చే 4 సోమవారాలు కూడా చాలా ప్రత్యేకమైనవి. కార్తీకంలో సోమవార వ్రతం చేయడం వల్ల శివ సాన్నిధ్యాన్ని పొందుతారు. వీలైనటువంటి విధంగా ఉపవాసం చేయడం, రాత్రిపూట మాత్రమే భుజించడం, ఎవరిని ఏది అడగకుండా అయాచితంగా లభించిన దాన్ని మాత్రమే తినడం, దాన ధర్మాలు చేయడం అనే పనులన్నీ కూడా విధిగా చెయ్యాలి. ఒకానొకప్పుడు కాశీ మహాక్షేత్రంలో నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు అత్యంత సౌందర్యవతి అయినటువంటి దుర్గుణాలకు నిలయం అయినటువంటి స్త్రీకి ఉండాల్సిన సాత్విక గుణాలు లేనటువంటి నిష్ఠుర అనే కుమార్తె ఉండేది. అయితే ఈ నిష్ఠురని మంచి దారిలో పెట్టడానికి తండ్రి నయానా భయాన చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ అవేమీ ఆయన వల్ల కాలేదు. యవ్వనవతి అయిన నిష్ఠుర సౌరాష్ట్ర దేశస్థుడు అయినటువంటి ఒక బ్రాహ్మణునికి ఇచ్చి వివాహం చేశారు. అయితే ఆమె భర్తతో సరిగ్గా ఉండేది కాదు. అతడు ఆమె సౌందర్యానికి దాసానుదాసుడు అయ్యాడు. ఆమె ఎంత నిర్లక్ష్యంగా చూసినా అతడు మాత్రం ప్రేమానురాగాలతో చూసుకుంటూ ఉండేవాడు. అయితే క్రమంగా ఈవిడకు అందువల్ల దొరికిన స్వేచ్ఛ వల్ల అత్తమామలను కూడా కోడలి ప్రవర్తనకు భరించలేక పరపురుషుని సాంగత్యంతో మితిమీరి ప్రవర్తించేది. అయితే ఈ విపరీత ప్రవర్తన కలిగినటువంటి అమ్మాయిని ఏ రకంగానూ అదుపులో పెట్టలేకపోయారు. ఇంకా విసిగిపోయిన అత్తామామలు ఇల్లు వదిలి వెళ్లిపోయారు. అయితే పెద్దవాళ్ల అడ్డు కూడా లేకపోవడంతో నిష్ఠుర ఆగడాలకు అడ్డు ఆపు లేకుండా పోయింది. ఎప్పుడైనా తన భర్త మందలించినా సరే కూడా నిష్ఠుర సహించేది కాదు. తనకు అడ్డంగా ఉన్న భర్తను తొలగించుకోవాలని నిశ్చయించుకున్న నిష్ఠుర తన స్నేహితులు ఒకళ్ళిద్దరితో కలిసి సహాయం తీసుకుని అర్ధరాత్రి సమయంలో తన భర్త తల పగలగొట్టి అతని తనకు అడ్డు తొలగించుకుని ఆ శవాన్ని తీసుకువెళ్లి ఊరు బయట ఉన్న నదిలో కాలువలో పారేసింది. భర్తను చంపడం పాపమే. అయితే తన ఉత్తర క్రియలు కూడా కానివ్వకుండా బ్రాహ్మణుడి అతని శవాన్ని అనాథ ప్రేతంగా వదిలివేయడం వల్ల ఇంకా పెద్ద పాపం అయ్యింది. తర్వాత క్రమంగా రెచ్చిపోయింది. విపరీతమైన స్నేహాలు, అడ్డు ఆపు లేదు. క్రమంగా అందరూ ఆ అమ్మాయిని చేదరించుకోవడం మొదలుపెట్టారు. అయితే ఎల్లకాలము యవ్వనావస్థ ఎవ్వరికీ ఉండదు కదా. ఏ కాలంలో అయినా కొంతకాలానికి వృద్ధాప్యం వస్తుంది. వృద్ధాప్యం వచ్చిన నిష్ఠుర ఎవ్వరూ కూడా ఆమె దగ్గరకు వచ్చేవారు కాదు. అందరూ చేదరించుకుంటూ ఉండేవారు. ఆదరించేవారే ఎవ్వరూ లేరు. వృద్ధాప్యంలో రకరకాల తిరుగుళ్ల వల్ల వాటి నిండా ఒంటి నిండా కూడా పుళ్ళు, వాటి నుండి వచ్చే చీము, నెత్తురు, రసి కారుతూ చాలా బాధపడుతూ క్రమంగా కుష్టు వ్యాధి కూడా వచ్చింది. చుట్టుపక్కల వారు ఎవ్వరూ కూడా ఆమెను చూసేవారే కాదు. ఇంకా చివరకు తీసుకుని ఎప్పటికో మరణించింది. మరణించిన తర్వాత కూడా ఆమె ప్రేతానికి సరిగ్గా సంస్కారం జరగలేదు. ఈ మరణించిన తర్వాత యమభటులు వచ్చి నిష్ఠురను యమలోకానికి తీసుకువెళ్లారు. ఆమెను చూసిన యమధర్మరాజు చిత్రగుప్తునితో ఆదేశించారట, ఈమె చేసిన పాపాలు పుణ్యాలు ఏమిటి అని. ఈవిడకు లభించినటువంటి శిక్షలు అప్పటి వరకు కూడా ఏ స్త్రీకి కూడా పడలేదుట. నరకంలో అన్ని శిక్షలు కూడా ఈమె అనుభవించేసింది. నిష్ఠురకు ఎర్రగా కాల్చినటువంటి ఇనుప ఊచలతో వాతలు పెట్టారట. కుంభీపాకంలో నరకంలో వేశారట. రకరకాల జంతువులతో, పురుగులతో కుట్టించారట. జంతువులతో తొక్కించి ఎన్నో రకరకాల శిక్షలు వేశారట. ఇన్ని శిక్షలు వేసిన తర్వాత కూడా భూమి మీదకు అనేక జన్మల తర్వాత దౌర్భాగ్య జన్మలన్నీ అనుభవించిన తర్వాత చివరకు ఒక కుక్క జన్మలో జన్మించిందట. నిష్ఠుర ఆ కుక్క జన్మలో ఆకలితో నకనకలాడుతూ ఆహారం కోసం అన్ని చోట్ల అల్లాడుతూ తిరుగుతూ ఉండేది. అది కార్తీక మాసం అవ్వడంతో దేవాలయాల్లో అన్ని చోట్ల కూడా ఉపవాసం చేసి బలి అన్నాన్ని వేసే విధానం నడుస్తోంది. కార్తీక సోమవారం నాడు ఒక బ్రాహ్మణుడు వ్రతాన్ని చేసుకుని ఆ ప్రసాదాన్ని ఆరు బయట పెట్టి నక్షత్ర దర్శనం చేసుకుంటూ ఉన్నాడట. ఇంకా ఆయన భుజించలేదు.
పూజ అయ్యింది. ప్రసాదం పెట్టుటకు వచ్చి అంటే బలి అన్నాన్ని బయట పెట్టడానికి వచ్చాడు. ఆ అన్నాన్ని తీసుకువచ్చి బయట పెట్టిన తర్వాత ఎవరో ఒకరు తింటారులే, లేదా జంతువులైనా తింటాయి, ఆకలితో ఉన్నవారు ఎవరైనా తింటారు అనే స్వభావంతో ఆ బలి అన్నాన్ని అక్కడ పెట్టాడట. ఈ పగలల్లా ఆకలితో ఉన్న ఈ శునకం అయినటువంటి నిష్ఠుర ఆరుబయట పెట్టినటువంటి ఆ బలి అన్నాన్ని తిందట. పగలంతా ఆకలితో అలమటించిన ఈ శునకం రాత్రి శివప్రసాదమైనటువంటి బలి అన్నాన్ని తినేసరికి ఆ కుక్క జన్మలో ఉన్నటువంటి నిష్ఠుర పూర్వజన్మ స్మృతులన్నీ కూడా గుర్తొచ్చాయట. తను ఎక్కడ పుట్టింది, ఎలా జీవించింది, ఎన్ని పాపాలు చేసింది, తన దుష్ప్రవర్తనతో నడుచుకున్నటువంటి తీరుతెన్నులు, తను ఎలా మరణించింది, తన తర్వాత ఎన్ని జన్మలు ఎత్తింది అనేటువంటి అన్ని కూడా మొత్తం కళ్ళకు కట్టినట్లుగా ఈ కుక్కకు కనిపించాయట. చాలా భయపడి ఆ కుక్క రూపంలో ఉన్న నిష్ఠుర పిచ్చి కేకలు పెట్టి అరిచి ఏడ్చిందట. ఆ బలి అన్నం పెట్టి లోపలికి వెళ్లి భోజనానికి కూర్చున్న ఆ బ్రాహ్మణుడు గొంతు ఎత్తి పిలిచిందట. ఓ బ్రాహ్మణుడా, నన్ను రక్షించు, కాపాడు అనేసరికి ఆ బ్రాహ్మణుడు పరిగెత్తుకుంటూ వచ్చాడట. ఆ బ్రాహ్మణుడు చూసి జాలి కలిగి దయార్ద్ర హృదయుడైనటువంటి బ్రాహ్మణుడు తన యొక్క ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ కార్తీక మాస పుణ్య మహిమ వలన ఈమెకు అన్ని జన్మలలో అనేక జన్మలలో వచ్చినటువంటి సమస్యలు బాధలు అన్నీ కూడా ఈ జన్మలో ఎలా ఉంది, ఆమె ఎన్ని నరక బాధలు అనుభవించింది అన్నది మొత్తం కూడా తెలుసుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు ఏమన్నాడంటే, ఆ బలి అన్నాన్ని పెట్టినటువంటి అన్నప్రసాదం తినడం వల్లనే ఈ కుక్కకు ఇటువంటి జ్ఞానం కలిగింది, ఇలా మానవ స్వరంలో మాట్లాడుతోంది అని తెలుసుకుని ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడంటే, సోమవారం నాడు తాను చేసినటువంటి సోమవార వ్రత ఫలితాన్ని నిష్ఠురకు దారపోయాలని దానం చేశాడు. దాంతో ఆ కుక్క జన్మ జన్మాంతరాలలో చేసినటువంటి పాపాలు అన్నీ కూడా పటాపంచలు అయ్యి దివ్య రూపం కలిగింది. శివానుగ్రహం కూడా కలిగింది. కైలాసం నుంచి పుష్పక విమానం వచ్చిందట. నిష్ఠురను దానిలో ఎక్కించుకుని శివుని సమీపానికి తీసుకువెళ్ళాయి. మనం మంచి చేసినా, అశుభం చేసినా, మంచి కర్మలు చేసినా, పాపకర్మలు చేసినా వాటి ఫలితాన్ని, వాటి కర్మ ఫలితాన్ని మనం తప్పకుండా అనుభవిస్తాం. కర్మ ఫలితాన్ని తప్పించుకుని ఎవ్వరూ ఎప్పుడూ కూడా తిరగలేరు. ఖచ్చితంగా ఆ కర్మ ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే. అది మంచి కర్మ అయినా చెడు కర్మ అయినా సరే ఆ కర్మ ఫలితాన్ని మనం అనుభవించి తీరాల్సిందే. సమస్త దోషాలకు పరిహారమైనటువంటి సోమవార వ్రతాన్ని విన్నవాళ్లకు, చదివిన వాళ్లకు కూడా కైలాస ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. దీంతో కార్తీక మాసం యొక్క 2వ పారాయణం అయితే పూర్తయింది. నెక్స్ట్ వీడియోలో కార్తీక మాసం యొక్క 3వ రోజు పారాయణం గురించి చాలా డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. నేను మీ హరిప్రియ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.